యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా సనుగుతా వచ్చినప్పుడు దేవుడు దాన్ని విని చాలా కోప్పడుతూ వచ్చాడు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే వీళ్ళు వాళ్ళ స్వభావంలో సనగడం అనేది ఒకేసారి బయటకు వచ్చేది కాదు. అది నిదానంగా అసంతృప్తిలో నుంచి ఇష్టం లేనితనం మీద నుంచి కోపం, ఆ తర్వాత విసుగు, వేసారిపోవడం, ఆ తర్వాత బయటికి ఒకరితో ఒకళ్ళు నేరుగా బాహాటంగా మాట్లాడుకునే పరిస్థితులు. ఈ పరిస్థితులంతట్లో మనం చూసినట్లయితే వీళ్ళు ప్రభుకి విరోధంగా ఎప్పుడైతే సనుగుతూ వచ్చారో, ఎప్పుడైతే గొణుగుతూ వచ్చారో, అప్పుడు ప్రభు యొక్క కోపం వీళ్ళపై రగులుతా వచ్చింది. ఆయన చుట్టూ అంటే ఆ పాలెం బయట ఆ ప్రాంతంలో ఆయన మంట పెడతా వచ్చాడు. ఎప్పుడైతే ఈ మంటని చూసి వాళ్ళు పరిగెత్తుకుంటా మోషే దగ్గరకు వచ్చి మోషేని ప్రార్థన చేయమని అడుగుతా వచ్చారు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ మంట తగ్గిపోతా వచ్చింది. ఆ స్థలానికి వాళ్ళు తబేరా అని పేరు పెడతా వచ్చారు. అంటే కాలిపోయిన దానికి సాదృశ్యం అనే పేరు పెడతా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ చాలా కీలకమైన ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే వీళ్ళు పరిగెత్తుకొని మోషే దగ్గరకు వచ్చింది కేవలం ఆ మంటకి భయపడి, ఏదో భయం బట్టో, ఏదో శిక్షని బట్టో, ఏదో విపత్తు వచ్చి పడతాదనో మనం దేవుడి దగ్గరికి రావడము అంత శ్రేయస్కరమైనది కాదు. దానికంటే శ్రేష్టంగా ప్రభుని ప్రేమిస్తున్నాం కాబట్టి, ప్రభు మీద ఆశ ఉంది కాబట్టి, ప్రభుని సంతోషపెట్టాలనుకుంటున్నాం కాబట్టి ప్రభు దగ్గరికి రావడము ఇది చాలా ఉన్నతమైన, కీలకమైన, అద్భుతమైన జీవితం. కనుక వాళ్ళు ప్రభు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అనంటే ఏదో శిక్షని తప్పించుకోవడానికి వద్దాం అనుకుంటున్నారు తప్ప దేవుడు కావాలి అని రావాలని అనుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళు ఆ క్షణానికి తప్పించుకుంటారేమో, కానీ ఏదో ఒక రోజు మరలా నాశనం అవ్వడం ఖాయం. ఈ ప్రజావళంతా వీళ్ళు ప్రభు దృష్టిలో నుంచి నాశనం అయిపోతా వచ్చారు. ఎవరు కానాన్లోనికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళ స్వభావం గురించి పశ్చాత్తాపడట్లేదు. వీళ్ళు దేవుడిని ఇష్టపడట్లేదు. ఏదో భయముతో తప్పించుకుందాం అనుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా యేసు ప్రభు కావాలని రావడం వేరు, దేవుడు దేవుడిగా స్వీకరించడానికి రావడం వేరు. నరకం మీద భయము తప్పించుకోవడానికి, ఏదో నిత్య శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఆయన దగ్గరికి వచ్చేవారు ఏ రోజు కన్నా మళ్ళీ ఆయనను తృణీకరించి ఆ నిత్య శిక్షకి వెళ్ళడం ఖాయమే. కాబట్టి మన స్వభావం గురించి మనం బాధపడాలి. ప్రభు కావాలని ఆశపడాలి తప్ప ఏదో శిక్ష తప్పించుకోవాలని మాత్రమే కాదు. ఆ తర్వాత రెండో భాగంలో ఆయన మిశ్రిత జనం ఎవరైతే ఉన్నారో, ఈ మిశ్రిత జనం అంటే వీళ్ళు ఇశ్రాయేల్‌తో పాటు దాసులై ఉండొచ్చు, బానిసలై ఉండొచ్చు, లేకపోతే ఇశ్రాయేలీలు వివాహాలు చేసుకున్న వారన్నా అయ్యుండొచ్చు. వీళ్ళు ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టారంట. దేనికోసం ఏడుస్తూ ఉంటున్నారు? వీళ్ళు మాకు భోజనం ఐగుప్తు భోజనం గుర్తొస్తుంది అని ఏడుస్తూ ఉంటున్నారు. ఎప్పుడైతే ఐగుప్తు భోజనం గుర్తొస్తుంది అని ఏడుస్తూ ఉంటున్నారో, వాస్తవంగా అది రుచికరమైన భోజనమే. మన్నా కంటే రుచికరమైన భోజనమే. అయితే వాళ్ళు ఆ మన్నా పొందడమే వాళ్ళకి ఒక కృప అని, ఒక అద్భుతమైన విషయాన్ని వాళ్ళు గ్రహించలేక ఏడుస్తూ ఉంటున్నారు. మాకు మంచి ఆహారం కావాలి, మాకు మాంసం కావాలి అని మొఖం మొత్తిపోయిందని ఏడుస్తూ ఉంటున్నారు. ఈ చెవిసారం లేని మన్నా మాకొద్దు అని ఎప్పుడైతే వాళ్ళు విసుగుతో చెప్తా ఉంటున్నారో, అప్పుడు దేవుడు మోషేని పిలిపించి వాళ్ళతో చెప్పు, నేను ఒక నెలంతా వారికి మాంసం ఇస్తానని చెప్పంటే, మోషే ప్రభుని అడుగుతా ఉంటున్నాడు, ప్రభా 6 లక్షల జనం ఉన్నారు, వీళ్ళకి ఒక నెలంతా ఇవ్వడం ఏంటి? అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సాధ్యమేనా అని అడుగుతా. అంటే శిష్యులు యేసు ప్రభుని అడిగినట్టే, 5,000 మంది భోజనం ఎక్కడి నుంచి తేయాలి అన్నట్టే. ప్రభు అంటున్నాడు, నా చెయ్యేమైనా కురచైందా? నేను ఎంత గొప్పోడినో చూడు అని చెప్పి ఆయన పంపిస్తా వచ్చాడు. అప్పుడు వాళ్ళు దాన్ని మొదలు పెడతా వచ్చారు. కానీ దాంతోపాటు దేవుని ఉగ్రత కూడా రగిలి అనేకుల్ని సంహరిస్తూ వచ్చింది. కనుక ఏనాటికైనా మన హృదయ పరిస్థితిని మనం బాగు చేసుకోకపోతే నష్టం తాత్కాలికంగా తప్పుకోవచ్చేమో, దేవుని కృపని బట్టి తాత్కాలికంగా దాటిపోవచ్చేమో, కానీ చివరికి మనము శాశ్వత కాలానికి ఏమాత్రం తప్పించుకోవడానికి వీలే లేదు. మన స్వభావం మార్పే, ప్రభు మీద ప్రేమే మనల్ని నిజంగా క్షేమంగా ఉంచి నడిపించేది. అంతేకాకుండా మోషే ఈ సందర్భంలో ప్రభుని అడుగుతా ఉంటున్నమాట,
ప్రభా నేనేమన్నా ఈ పిల్లల్ని కన్నానా ఏంటి? అన్నీ నేనెందుకు చూసుకోవాలి? ఇది మరీ భారంగా ఉంది. ప్రభా నువ్వు గనక ఈసారి నన్ను ఇట్లానే వదిలేస్తే దీనికంటే నన్ను చంపేయడం మేలు అని అంటున్నాడు. అంటే తన బాధ్యతంతా ప్రభు చేతిలో పెట్టేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. వేరే వ్యక్తి అయితే తన బాధ్యతని తన నాయకుడికి ఇవ్వచ్చు. కానీ మోషే మీద ఎవరు లేరు. మోషే నేరుగా దేవుడికే ఇచ్చేస్తా ఉంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ మీద ఆత్మను తీసి 70 మంది మీద పెడతాను. వాళ్ళని కూడా తీసుకొని రా. వాళ్ళు నీకు సహకరిస్తారు అని చెప్తా ఉంటున్నాడు. ఇదే మాట ఇంతకుముందు యిత్రో కూడా చెబుతా వచ్చాడు. ఎప్పుడైతే మోషే ఈ మాట చెప్పాడో, ఈ 70 మంది నాయకుల్ని మోషే ప్రభువు మాట మేరకు పిలిచినప్పుడు వాళ్ళందరూ దేవదర్శన గుడారం దగ్గరికొచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మని తీసి వారి మీద పెడతా వచ్చారు. దేవుని యొక్క ఆత్మని తీసి పెట్టడం అంటే ఆత్మను ముక్కలు చేయడం కాదు. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు లేక ఆత్మ ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మనం విభజించడం అసాధ్యము. కనుక ఆత్మని తీసి పెట్టడము అనంటే మోషే మీద ఉంటున్న వరాన్ని తీసి, మోషే మీద ఉంటున్న అధికారాన్ని తీసి ఆ వరాల్ని పంచిపెట్టాడు అని అర్థం. కనుక ఇది ఎప్పుడైతే చేస్తా వచ్చారో వాళ్ళందరూ ప్రవచించడం మొదలు పెడతా వచ్చారు. అంటే ఈ అధికారం వాళ్ళ మీదకొచ్చింది అనే దానికి గుర్తుగా వాళ్ళందరూ ప్రవచించడం మొదలు పెడతా వచ్చారు. అప్పుడు ఇద్దరు అక్కడికి రాలేదు. మేదాదు, ఎల్దాదు ఎప్పుడైతే రాలేదో వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు అక్కడే ఆత్మ వాళ్ళని ప్రవచింపజేస్తా వచ్చినప్పుడు యెహోషువ ఇది చూసి చాలా రోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి, మోషే వాళ్ళ ఇళ్ళ దగ్గరే వాళ్ళు ప్రవచిస్తున్నారు అని అన్నప్పుడు ఒక అద్భుతమైన నాయకుని మనస్సుని మనం ఇక్కడ చూడొచ్చు. మోషే ఏమంటున్నాడు అనంటే, వీళ్ళిద్దరి గురించి నువ్వు ఇంత రోషం కలిగి వ్యవహరిస్తున్నావు. ఇశ్రాయేల్ అందరూ ప్రవచిస్తే నాకెంత ఇష్టమో. అంటే నేనొక్కడినే కాదు, అందరు ప్రజలు దేవునికి దగ్గరగా ఉండాలి. అందరు ప్రజలు దేవునికి సమీపంగా ఉండాలి. అందరు ప్రజలు దేవునితో బాగుండాలి. కనుక అందరూ సజావుగా దేవునితో బాగుండాలనే ఆ కోరిక ఒక నిజమైన నాయకుని యొక్క లక్షణం. అప్పుడు ఈ 70 మంది వీళ్ళు కూడా ఏలడం మొదలు పెడతా వచ్చారు. ఆ తర్వాత అధ్యాయం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే మీదకి అహరోను, మిర్యాములు ఎప్పుడైతే సన్నగడం మొదలు పెడతా వచ్చారో వాళ్ళు తన భార్య విషయంలో తన విషయంలో సనుగుతా వచ్చారు. అయితే ఇక్కడ కీలకమైన విషయము భార్య గురించి కాదు. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు ఆ విషయం ఏది ప్రస్తావించడు. వీళ్ళ హృదయంలో వీళ్ళకి అసూయ ఉంటా వచ్చింది. ఆల్రెడీ వీళ్ళ శక్తికి మించిన అంతస్తు దేవుడు వీళ్ళకి ఇస్తా వచ్చాడు. నాయకత్వాన్ని దేవుడు వీళ్ళకి ఇస్తా వచ్చాడు. అయినను వీళ్ళు అసూయ పడతా వచ్చినప్పుడు మోషే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మోషేకి విరోధంగా వచ్చినప్పుడు మోషే ఏమాత్రం మాట్లాడలేదు. దేవుడు జోక్యం చేసుకుని ముగ్గురిని ఆయన మనసు దగ్గరికి రమ్మన్నప్పుడు ఇప్పుడు దేవుడు వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏ హెబ్రీలతో దేవుడు ఇలా మోషే తప్ప ఇంకెవ్వరితో మాట్లాడలేదు. వీళ్ళిద్దరితో అంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మాట్లాడుతూ మోషే యొక్క పరిస్థితిని బయట పెడతా ఉంటున్నాడు. ఇక్కడ మోషే ఈ భూమి మీద అంతట్లో దీనుడు అనే మాటను రాస్తా ఉంటున్నారు. దీనుడు అని రాయడము, ఈ మాట మోషే రాశాడు. ఒక దీనుడు ఈ మాట రాసుకోగలడా అంటే పరిశుద్ధాత్మ దేవుడు బలవంత పెట్టిన దాన్ని బట్టి రాసుంటాడు, లేకపోతే తర్వాత ఎవరైనా శాస్త్రి ఈ మాటని ఆత్మ ప్రేరేపణ బట్టి రాస్తా వచ్చారేమో. పెట్టుకి ప్రభు తీసుకొని వచ్చి అహరోను, మిర్యాములతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఇంకా ఈ విషయంలోనే ఆదాం తర్వాత ఆ సందర్భం వరకు ఎవ్వరితో మోషేతో ఎంత సమీపంగా ముఖాముఖిగా మాట్లాడాను ఇంకెవరితో మాట్లాడలే. ఎందుకంటే యాజకులున్నారు, ప్రవక్తలున్నారు. కానీ ధర్మశాస్త్రం తీసుకొని వచ్చింది మోషే. అంత దగ్గరగా ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడాను. ఈ మోషేకి విరోధంగా మీరు ఎందుకు మాట్లాడతారు? మీతో కూడా నేను మాట్లాడతా, అందరితో మాట్లాడతా. కానీ మోషేయే వేరు అని చెప్తా ఉంటున్నాడు. కనుక మోషేని ప్రభు చాలా ఉన్నతంగా హెచ్చిస్తా వచ్చాడు. ఆ తర్వాత దేవుడు హఠాత్తుగా వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మిరియం యొక్క చర్మానికి కుష్టు వ్యాధి తగులుతా వచ్చింది. కుష్టులాగా తెల్లగా అవుతా వచ్చింది. వెంటనే అహరోను తన తప్పితాన్ని ఒప్పుకొని మోషేని ప్రార్థన చేయమంటూ మోషే మనసు ఎంత మృదువైంది. చక్కగా ప్రార్థన చేశాడు. తన బాగైంది కానీ తనని పాలెం వెలుపటి 7 రోజులు పెట్టారు. 6 లక్షల మందికి అర్థమైన విషయము వీళ్ళ లోపల అసూయ ఉంది అని. కనుక లోపల ఉంటున్న అసూయ ఎప్పుడైతే వాళ్ళు లోపల సరి చేసుకోలేదో అది నిదానంగా బయటపడింది. అది 6 లక్షల మందికి తెలిసేటట్టు అయింది. కనుక పాపం అనేది ఎప్పుడన్నా దాన్ని చేయకుండా ఆపడం కంటే లోపల నుంచి తీయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్లు మోషేని దేవుడు అందరి దృష్టిలో హెచ్చిస్తా వచ్చాడు. అహరోను, మిర్యాములను దేవుడు అందరి దృష్టిలో అసూయ అనే విషయాన్ని బయట పెడతా వచ్చాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, ఈ లేఖనాల సత్యాలను మేము అర్థం చేసుకొని అన్వయించుకొని దాని చొప్పున నడిచే కృపను మాకు అనుగ్రహిస్తుంది. యేసు ప్రభువు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.